మనం ఇప్పుడు 1,30,000 1,40,000 చెప్తున్నామా? ఎవరైనా వస్తే అదే కదా 250 260 చెప్పాలి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి. బొఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఎన్ని బొఫెలోస్ ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. నమస్తేనా? నమస్తే అన్న. ఒకసారి మీ ఫామ్ పేరు, మన లొకేషన్ చెప్పరా? మన ఫామ్ పేరు మనీ డైరీ ఫామ్ అన్న. రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అన్న. మన దగ్గర ప్యూర్ ముర్రజాతి గేదెలు 365 రోజులు కూడా ఉంటాయి. రోజుకి పాలు వచ్చి 10 నుంచి స్టార్ట్ అయ్యి 14 లీటర్లు 16 లీటర్లు అయ్యి ఉంటాయి అన్న. మొత్తం కూడా 10 నుంచి 12 14 లీటర్ల వరకు చెప్తున్నారు. ఈ గేదె చూసుకోవచ్చు, చాలా హైట్ ఉంది. ఇది చాలా హెవీ సైజ్ ఉంటాను. క్వాలిటీ మామూలుగా ఇది ఎన్నో అయితే ఉంటుంది, ఎన్ని పాలు ఇస్తుంది? థర్డ్ అన్న. ఇది థర్డ్ లాక్టేషన్. పాలు వచ్చి రోజు మీద 16 లీటర్లు ఉంటాయి అన్న. కానీ 15 లీటర్లు 14 లీటర్లు మనం చెప్తాం. 14 చెప్తాం. 16 లీటర్లు చూసుకోవచ్చు. క్వాలిటీ బట్టి రేట్ ఉంటుందండి. లేదు, ఇంకా అవ్వలేదండి. ఇంకా 10 డేస్ ఉంది. ఇంకా 10 డేస్ ఉంది. 10 రోజులు టైం పడుతుందని చెప్తున్నారు. అవును. డెలివరీ అయితే మాత్రం 14-15 లీటర్లు అయితే చెప్పడం జరుగుతుంది. హైట్ బాగుంది. హైట్ క్వాలిటీ ఉంటుంది అన్న. ఇంకా హైట్ చూసుకోండి. హైట్ క్వాలిటీ ఉంటుంది. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. ఇది 1,50,000 పడుతుంది. 1,50,000 రేట్లు కూడా చెప్తున్నారు అన్న. అయితే చూసుకోవచ్చు. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది 14 లీటర్లు అన్న. 14 లీటర్లు పాల కెపాసిటీ. ఇది డెలివరీ ఇంకా ఇది అన్ని 10 డేస్ ఉంటాయి అన్న. ఇవన్నీ కూడా 10 రోజులు ఉంటాయి. అన్ని 10 రోజులు ఉన్నాయి డెలివరీ అవ్వడానికి. 4 రూములు కూడా చూసుకో, దారాలు చూసుకోవచ్చు. దారాలు ఇట్లా చూసుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు అన్న. దారాలు చూసుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి రూమ్ మనం ఇస్తాం. పాలు చూసుకోవచ్చు. పాడి గేదెలు వస్తే 2 రోజులు 3 రోజులు ఉండి పాలు చూసుకొని తీసుకెళ్ళచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదన్న అసలు ఇక్కడ. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది 12 లీటర్లు అన్న కెపాసిటీ. 1,10,000 పడుతుంది అన్న. 1,10,000 చూసుకోవచ్చు. 12 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె 1,10,000 చెప్తున్నారు. దారాలు సమానంగా చూసుకుంటున్నాం. చాలా రోజు అండర్ క్వాలిటీ చాలా బాగుంటాయి అన్న. దేని అయినా సరే అండర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది 12 లీటర్లు అన్న. ఇది 12 లీటర్లు. ఇది అంతే. ఇది 12 లీటర్లు అన్న. 12 లీటర్లు సైజ్ బాగుంది. ఇది 1,20,000 పడుతుంది. 1,20,000 పడుతుంది చెప్తున్నారు. సైజ్ బాగుంది. ఇది సెకండ్ అన్న. ఇది సెకండ్. ఒక కొమ్ము కూడా కూడింది. సెకండ్ 12 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో. అది తీసుకొని ఇది ఒకటైతే మనకి 16 లీటర్లు. ఇది 14 లీటర్లు. ఇది 12 లీటర్ల కెపాసిటీ అన్న. 12 లీటర్ల కెపాసిటీ. రేట్ ఎంత పడుతుంది? ఇది 1,10,000 పడుతుంది. 1,10,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు కదా? మాట్లాడుకోవచ్చు అన్న. వచ్చి మాట్లాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. చెప్తాను. ఇది 14 లీటర్ల కెపాసిటీ అన్న. ఇది బాగా సైజ్ ఉంటుందండి. ఇది పెద్ద దాని ఇది 10 డేస్ ఉందన్న. ఇది 14 లీటర్లు అన్న. 14 లీటర్లు. 14 లీటర్ల కెపాసిటీ గల బఫెలోస్ అన్ని కూడా 12 నుంచి 14-16 లీటర్ల ఇది 14 లీటర్లు అన్న. ఇది 14 లీటర్ల. ఓకే. ఇది కూడా ఇది అన్ని కూడా 10 రోజుల టైం ఉన్నాయి. 10 రోజుల టైం ఉన్నాయి. ఈ లోడ్ అంతా కూడా 10 రోజుల టైం ఉంది. ఈ రాత్రి దిగి నీ లోడ్ అంతా కూడా ఎన్ని బఫెలోస్ వచ్చాయి మొత్తం? ఇప్పుడు 15 బఫెలోస్ వచ్చినాయి. గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 10 రోజుల టైం ఉన్నాయి. గేదెలు 10 రోజుల టైం ఉన్నాయి అన్ని కూడా. ఎందులో 2 మాత్రం ఈయన ఉన్నాయి అన్న. డెలివరీ అయినాయి. జున్నుపాల మీద. ఇది జున్నుపాల మీద ఉందన్న. ఇప్పుడు 12 లీటర్లు ఉన్నాయన్న దీని దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ 6 రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చూసుకోవచ్చు. రైతులు ఇక్కడ 2 పూటలు 3 పూటలు ఉండి చూసుకోవచ్చు అన్న. మన రూమ్ ఇస్తాం, తినడానికి ఫుడ్ ఇస్తాం, ఉండి చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్గా వస్తే రేట్ కూడా తగ్గించి ఉంటుంది అన్న. మనం చెప్పిన ధర ఏమి ఉండదు. మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మంచి క్వాలిటీ గేదెలు ఉంటాయి మీకు. సంవత్సరం కట్టించుకుంటే అలాగా మళ్ళీ 5 నెలలు 6 నెలలు షిఫ్ట్ అయ్యే వరకు కూడా ఇస్తాను. ఇబ్బంది ఉండదు. వస్తున్నారన్న. వాళ్ళకే ఇబ్బంది అవుతుందని మనం చెప్పినా వాళ్ళకింత లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చి వెళ్ళిపోవడం చూసుకుంటున్నారు తప్పించి ఇక్కడ ఉండి దాని అవగాహన ఏంటన్నది తెలుసుకుంటలేదు. ఇక్కడ ఉండి 2 పూటలు స్టే చేసి ఇక్కడ చూసుకుంటే దాని విలువ అంతా తెలుస్తుంది. మనం ఎలా పెడుతున్నాం, దాని తిండి ఎలా పెడుతున్నాం, దాని పాలు ఎలా తీస్తున్నాం అన్నీ కూడా చూసుకోవడానికి అవుతుంది. ఇక్కడ ఉండి 2 రోజులు ఉండేలాగే రమ్మని చెప్తున్నాను నేను. ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఎలా అంటే 2 రోజులు ఇక్కడ ఉండి చూసుకునేలాగే రండి. మనం రూమ్ ఇస్తాం, ఫుడ్ మనం అరేంజ్ చేస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టేది ఏమి ఉండదు. మీకు నచ్చితేనే తీసుకోలేతే అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. మీరు 1 రూపాయి కూడా మీరు కట్టే అవసరం లేదు.
నచ్చిన గేదెని ఫస్ట్ అయితే పాలు చూసుకోవచ్చు. పాలు చూసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదన్న. సుడి గేదె అయితే మనం గ్యారెంటీ గ్యారెంటీ అంటే మైకిని దారాలకి పూసిస్తున్నాం అన్న. సుడి గేదె మనకంటే ఇంకా వారం 10 రోజులు డెలివరీ తీసుకుంటే మాత్రం మైకి మనకి మై వచ్చినా రొమ్ము వచ్చినా గేదెని వెనక్కి తీసుకొచ్చి దింపేయచ్చు. మనకు అసలు ₹1 కూడా తగ్గించడం ఉండదు. పాలు కూడా గ్యారెంటీ ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది. పాలు ఇచ్చే గేదె మనం తీసుకుని పోయినామంటే 20 రోజులు గ్యారెంటీ ఉంటుంది. చెప్పిన పాలు ఇస్తే ఉంచుకొచ్చి లేదా తీసుకొచ్చేయచ్చు. వేరే గేదెని ఇవ్వడం జరుగుతుంది. అంటే 20 days 15 days 15 రోజులు అన్న, 15 రోజులు పూర్తి గ్యారెంటీతో మనకి. అది పాలుగా ఎత్తుకోవడానికి కూడా 15 రోజులు టైం పడుతుంది. దీనేక మొత్తం మంచిగా 15 రోజులు సెట్ అయ్యేటప్పుడు 15 రోజులు పడుతుంది. తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్తున్నారు, 2-3 రోజులు చూస్తున్నారు, అడవుడిగా తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏం అర్థం అవుతలేదు. గేదెని ఎలాగంటే మార్చడం కూడా, గేదెని తీసుకొస్తే 20,000-30,000 డిఫరెన్స్ వస్తుంది అన్న. గేదె దగ్గర 20,000-30,000 డిఫరెన్స్ వస్తాయి గేదెలు. అది మనం ఒక 4 రోజులు అక్కడ ఉంచుకొని చూసుకున్నాక అది బాగుందనుకో, ఒకవేళ 15 రోజుల్లో గేదె సెట్ అవుతుంది, నలక్కంటే ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చినప్పుడు డబ్బులు డిఫరెన్స్ ఉండదు. అప్పుడు వస్తే ఇప్పుడు మనం వాడే దానా ఎట్లుంటుంది పాలు ఇచ్చేదానికి? మన దగ్గర పచ్చి ఉంటాయి కాబట్టి మనం మొడ్డు దాన పెడతాం అన్న. అంటే జొన్నలు సజ్జలు ఉడకబెట్టిది కన్నా. ఇక్కడ ఆంధ్రాలో పాలు ఇచ్చే గేదెలకు దానా ఒకసారి చూసుకుంటే జొన్నలు ఉడకబెట్టి, కోటా రైస్ ఉడకబెట్టి పెట్టాం. కాదు కదండి, ఇది మామూలు మొక్కజొన్న పొట్టు. ఇది మామూలుగా శివుడి గేదెలు వేసుకోవడానికి, పొద్దున్న నీళ్ళ మీద వేసుకోవడానికి. ఇది పాలు ఇచ్చేదానికి మడ్డాను అనమాట. జొన్నలు మన ఎర్రజొన్న ఉంటుంది అన్న, పచ్చజొన్న అని, దాన్ని ఉడకబెట్టాం. మేము రోజు మీద 5 కేజీలు వేస్తామన్నా. ఒకదానికి 2.5 కిలోలు పెడతాం. అక్కడ మనకు ఇప్పుడు తెలంగాణ తీసుకుపోయినాక కూడా దానా సేమ్ దానా వాడాలా? లేదన్న, ఏదైనా తింటే మన కంది చున్ని, శనగపొట్టు, పత్తి చెక్క, అన్నీ, కొబ్బరి పిండి, ఏదైనా ఆల్రౌండ్ మొత్తం అన్నీ కూడా తింటాయి. మొక్క పిండి అలాగే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి 3 వరకు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలంటే 3 దాటి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాం. చాలా మంది అందరు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే మళ్ళీ గేదెలలోనే తీసుకుంటున్నారు. లేదన్న, గేదెల్లో తీసుకోవడం ఉండదు. అంటే అంతమంది అవగాహన లేనవుతున్నారు. మనం 3 ఆటల వరకు ఎత్తే మనం ఇక్కడ రిటర్న్ బండి పెడతామన్న. రిటర్న్ బండి అయితే డీజిల్ వరకు ఎత్తాం. మనం అదే 10 గేదెలు కానీ 8 గేదెలు కానీ తీసుకుంటే మన మనిషి కూడా వెళ్తాడు, ఆ బండిలోని మనిషి కూడా వెళ్ళి అక్కడ దింపేసి వస్తాడు. అట్లా కూడా ఫెసిలిటీస్ అయితే కలిపిందాం. మనకు ఆంధ్ర తెలంగాణ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం పక్క ఉందండి. ఎంత దూరమైనా సరే మన డీజిల్ పెట్టుకోవాలి. మొత్తం ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ. మొత్తం కూడా ఫ్రీ చేస్తామని ఇక్కడ మనీ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి చెప్తున్నారండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. అన్న రేటు విషయానికి వస్తే ఎంత నుంచి ఎంత ఉంది? ఇప్పుడు వెజ్జెంట్ అయితే ₹1,00,000 నుంచి ₹1,40,000 వరకు ఉందండి. ₹1,40,000 వరకు ఉంది. మాట్లాడుకోవచ్చు రేట్లు వచ్చి మాట్లాడుకోవచ్చు. గేదెని బట్టి రేట్ ఉంటుంది అన్న, ఏదైనా ఉంటుంది. గేదెని బట్టి మనం వచ్చి చూసుకొని దాని అవగాహన తెలుసుకున్న వాళ్ళు అయితే గేదెని మనం చెప్పినప్పుడు వాళ్ళకి తెలిసిపోద్ది. అప్పుడు ఇదే గేదెని మనం ఇప్పుడు ₹1,30,000 ₹1,40,000 చెప్తున్నామా, ఎవరైనా వస్తే అదే గేదెని 250 260 చెప్పాలి. అంటే ఎక్కడో రేటు చెప్తున్నారు, తర్వాత రేటు చెప్తున్నారు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. దాని గురించి నేను చెప్పేది, మనం ఇప్పుడు డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చారనుకున్నా, దానికి రేట్ ఎంత ఉందో అంతే చెప్తాం. ఎవరైనా మనల్ని ఎవరైనా వేరే వాళ్ళతో వచ్చారనుకో, అదే గేదెని 250 చెప్పాలి, 260 చెప్పాలా. దాని వీలు ఎంత అయితే అంతవరకు చెప్పాలి మనం. వాళ్ళు చెప్పమన్నప్పుడు చెప్పాలి మనం. అదేనండి, మనం గేదె ఎంత అయిందో అంతే చెప్తాం డైరెక్ట్గా రావడం వల్ల. ఒక్కసారి రైతులకు మీ తరపున గ్యారెంటీ వచ్చేసి మనకి 15 రోజుల వరకు పాలు గ్యారెంటీ ఉంటుంది అన్న, మై గ్యారెంటీ ఉంటుంది, రొమ్ము గ్యారెంటీ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 3 గేదెల లోపు తీసుకుంటే డీజిల్, 3 గేదెల పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మొత్తం ఫ్రీ చేస్తారు. ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్ పంపుతాం. మన మనిషి వెళ్ళి దింపుతాడు అన్న, అక్కడ ఇబ్బంది దింపేసి వస్తాడు. వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసుకోవడమే. ఇప్పటివరకు మన ఎక్కడి నుంచి ఎక్కువ మంది వచ్చారు మీ ఫామ్? నా ఫామ్కి తెలంగాణ నుంచి వచ్చారన్న. తెలంగాణ నుంచి వచ్చారు, కడప నుంచి వచ్చారు, అనంతపురం నుంచి వచ్చారు, గద్వాల నుంచి వచ్చారు, నల్గొండ కొనుగోలు చేస్తున్నారు. ఉంటున్నారన్న కంపల్సరీ. మనం తీసుకెళ్ళి మళ్ళీ ఆ టైం తీసుకొచ్చి మనం ఇక్కడ చూపిందాం. అంటే ఇక్కడ ఉంచడానికి ఎలా ఉందంటే, ఇక్కడ ఉంచడానికి ఎవరో ఒకరు వస్తుంటారు, వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందని మనం ఇక్కడ ఉంచాం అనమాట. మన వేరే దగ్గర రూమ్ ఉంది, అక్కడ పెడతాం. ఆ టైంకి వచ్చి చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ టైం వచ్చి స్టే చేసి వెళ్ళొచ్చు. వాళ్ళు ఉండడానికి మాత్రం రూమ్ ఉంటుంది, పచ్చించి ఫుడ్ అన్నీ అక్కడ ఉంటాయి అనమాట. మొత్తం అన్నీ అక్కడ ఉంటాయి. ఒక్కసారి ఫైనల్గా మీ కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ మరొకసారి. నా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రపల్లి గ్రామం అన్న. మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7989224330 అన్న. ఈ నెంబర్ కాల్ చేసి ఎనీ టైం అన్న, 24 hours. కొంతమంది డౌట్ కూడా ఉంటుంది అన్న, గేదెని అక్కడి నుంచి తీసుకొచ్చాక ఫోన్ ఎత్తారన్న, అటువంటిది కూడా ఉండదండి. దానికి సమాధానం చెప్తాం, కానీ మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుంటలేదు.
మీకు అర్థమే, మనం చెప్పింది అలా అర్థం చేసుకోవడంలో ఉంటుంది, అలా అర్థం చేసుకోవట్లేదు, టెన్షన్ పడిపోతున్నారు గేదెని తీసుకెళ్ళాక. అమ్మో 1,50,000 ఇట్టాం 1,60,000 ఇట్టాం, దాన్ని వెళ్ళి చూస్తేనే కదన్నా దాన్ని చూసేది. దాని టైం అయ్యే వరకు కూడా వాళ్ళు వెయిట్ చేస్తేనే దానికి అది మిల్కింగ్ వస్తుంది. వెయిట్ చేయాలి, దాన్ని చూసుకొని 15 రోజుల తర్వాత మనకి గ్యారెంటీ ఇస్తున్నాం. 15 రోజుల తర్వాత తేడా వచ్చినా సరే నీకు గేదెని మారుస్తాం. ఇంకా 1 రోజు 2 రోజులు గడిచినా పర్లేదు, మనం ఏమి మార్చమని మనం అనం, మార్చరు. కానీ తీసుకెళ్ళాక వెళ్ళారు 1 రోజు చూస్తున్నారు. ఇప్పుడు ఇది ఉందన్న పచ్చి మీద ఉంది, ఇప్పుడు ఇక్కడ రెడీగా 6 ఉన్నాయి, ఇక్కడ చూసుకుంటాడు. ఇక్కడ నుంచి వెళ్ళారు రైతు దగ్గరికి వెళ్ళాక 2 లీటర్లు 3 లీటర్లు తగ్గుతాయి, ట్రావెలింగ్ చేసిన దాని మీద తగ్గుతాయి. అవి మళ్ళీ 4 రోజుల్లో సెట్ అవుతాయి. ఆ వెయిటింగ్ వాళ్ళు చేస్తలేదు, 2-3 రోజుల్లోనే మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నారు. కొంచెం అక్కడ వెయిట్ చేసి చూడాలి 10 రోజులు అక్కడ చూసుకున్నాకే గేదె దాని విలువ తెలుస్తుంది, దాని అవగాహన తెలుస్తుంది. ఓకే థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, మన అయితే ప్రజెంట్ మనీ డైరీ ఫామ్లో ఉన్నామండి రాజమండ్రి దగ్గర. మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు అయితే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. వేరే దగ్గర వ్యక్తులు తీసుకొచ్చి మాత్రం రేట్ అయితే ఎక్కువ చెప్పుకోవాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. నేనైతే ఫామ్ వీళ్ళదే అండి, మొత్తం కూడా ఓన్ డైరీ అండి, డైరీ ఫామ్ వీళ్ళది మొత్తం కూడా. డైరెక్ట్ నేరుగా వస్తే మాత్రం గేదెకి ఎంత చెప్పాలో అంతే చెప్పుకోమని చెప్తున్నారు. వేరే వాళ్ళ వెహికల్ ద్వారా వస్తే మాత్రం గేదెకి ఎంత వాళ్ళు చెప్పమనేది చెప్పాల్సి వస్తుంది కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.